హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గత వీడియోలో నేను చెప్పినట్టుగా 2024 కరెంట్ అఫైర్స్ రౌండప్ను ఒకసారి చూద్దాం. ఈరోజు ఫిబ్రవరి నెల 2024 కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 2024 జాతీయంగా అంతర్జాతీయంగా పలు సంచలనాలు, ఘనతలు, రికార్డులు 2024 ఫిబ్రవరిలో చోటు చేసుకున్నాయి. భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ముస్లిం దేశమైన అబుదాబిలో తొలి హిందూ ఆలయం ప్రారంభమైంది. ఇండియా యూపీఐ చెల్లింపు సేవలకు ఐరోపాలో తొలి వేదికగా ఫ్రాన్స్ నిలిచింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, అలాగే స్వామినాథన్లకు భారతరత్న ప్రకటించింది ఫిబ్రవరిలోనే. 20 లక్షల కోట్ల మార్కెట్ విలువ దాటిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ రికార్డు సృష్టించింది ఈ నెలలోనే. ఇలా ఎన్నో ప్రముఖుల సమాచారాన్ని, అలాగే ఫిబ్రవరి నెలలో జరిగిన 2024 ఫిబ్రవరి నెలలో జరిగిన కరెంట్ అఫైర్స్ను ఒకసారి చూద్దాం. ఇక మొదటిగా బోర్డ్ ఆఫ్ కంట్రోలర్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ కార్యదర్శిగా జైషా వరుసగా మూడవసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ కార్యదర్శి జైషా వరుసగా మూడవసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెక్స్ట్, బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ నీమా సరికని ప్రతిష్టాత్మక వైల్డ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పీపుల్స్ చాయిస్ అవార్డు గెలుచుకున్నారు. బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ నీమా సరికని ప్రతిష్టాత్మక వైల్డ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పీపుల్స్ చాయిస్ అవార్డు గెలుచుకున్నారు. ఈయన తీసిన మంచు కొండపై నిద్రిస్తున్న ధ్రువ ఎలుగుబంటి ఫోటోకు ఈ పురస్కారం ఎంపికయ్యాడు. ఇక నెక్స్ట్, భారత నావికాదళం 2024ను నేవల్ సివిలియన్ల సంవత్సరంగా ప్రకటించింది. భారత నావికాదళం 2024ను నేవల్ సివిలియన్ల సంవత్సరంగా ప్రకటించింది. నెక్స్ట్, ప్రతిష్టాత్మక బ్లావత్నిక్ పురస్కారాలను బ్రిటన్లోని ముగ్గురు భారత శాస్త్రవేత్తలు గెలుచుకున్నారు. వీరు రాహుల్ ఆర్ నాయర్, మెహుల్ మాలిక్, తన్మయ్ భారత్. ఇక నెక్స్ట్, ఒకసారి చూస్తే తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల నజరానాను ప్రకటించింది. అలాగే 25,000 పింఛన్ని ప్రతి నెల అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నెక్స్ట్, నమీబియా అధ్యక్షుడు హెగ్ గింగోల్ 82 సంవత్సరాలు క్యాన్సర్తో మరణించాడు. 1990లో నమీబియా స్వాతంత్రం పొందిన తర్వాత తొలి ప్రధానమంత్రిగా ఈయన పనిచేశారు. హెగ్ గింగోల్ క్యాన్సర్ వ్యాధితో మరణించారు. నెక్స్ట్, ఎల్ సాల్వడార్ అధ్యక్షుడిగా నయీబ్ బుక్లే తిరిగి రెండవసారి ఎన్నికయ్యారు. నెక్స్ట్, దేశంలోనే తొలిసారిగా పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా ముంబైలో 200 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు టాటా గ్రూప్, పెంపుడు జంతువుల కోసం ముంబైలో తొలిసారిగా 200 పడకలతో ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు టాటా గ్రూప్ చెందిన టాటా ట్రస్ట్ ప్రకటించింది. ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్ రూపొందించిన లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ నివేదిక 2023 ప్రకారం భారతదేశం 38వ స్థానంలో నిలిచింది. 139 దేశాలకు గాను భారతదేశం లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ నివేదిక 2023 ప్రకారం భారతదేశం 38వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్,
చిలీ దేశ అధ్యక్షుడిగా 2 సార్లు విధులు నిర్వహించిన సెబాస్టియన్ పినేరా దేశ దక్షిణ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. సెబాస్టియన్ పినేరా చిలీ దేశ అధ్యక్షుడిగా 2 సార్లు విధులు నిర్వహించిన సెబాస్టియన్ పినేరా దేశ దక్షిణ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. నెక్స్ట్, సాఫ్ మహిళల అండర్-19 SAFF సాఫ్ మహిళల అండర్-19 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఉమ్మడి విజేతలుగా భారత్ మరియు బంగ్లాదేశ్లు నిలిచాయి. ఢాకాలో జరిగిన ఫైనల్స్లో ఇరు జట్లు నిర్దేశిత సమయంలో 1-1 గోల్స్ పెనాల్టీ షాట్పుట్లో 11-11 గోల్స్తో సమంగా నిలిచాయి. నెక్స్ట్, 2024 వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సును ఫిబ్రవరి 12 నుంచి 14 తేదీల్లో దుబాయ్లో నిర్వహించారు. చూడండి, దుబాయ్లో నిర్వహించారు. షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అనే థీమ్తో నిర్వహించిన ఈ సదస్సుకు గౌరవ అతిథులుగా భారత్, తుర్కియే, ఖతార్ దేశాలు హాజరయ్యాయి. ఖతార్ దేశాలు హాజరయ్యాయి. ఈ థీమ్ కనుక చూస్తే, ఈ సదస్సు యొక్క థీమ్ షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అనే థీమ్తో ఈ సమ్మిట్ జరిగింది. తర్వాత మనం గత నెలలో చూసాం. గత నెలలో 2కి భారతరత్న ప్రకటిస్తే ఈ ఫిబ్రవరిలో 3కి భారతరత్న ప్రకటించారు. వారిలో పివి నరసింహారావు, తర్వాత ఎంఎస్ స్వామినాథన్, చౌదరి శరణ్, మొత్తం 5గురికి భారతరత్న ప్రకటించారు 2023వ సంవత్సరంలో. గరిష్టంగా 1999లో 4గురికి ప్రకటించారు, 2025గురికి ప్రకటించారు. నెక్స్ట్, స్వామి దయానంద సరస్వతి 200వ జయంతిని 200 జయంతిని ఫిబ్రవరి 12న ఘనంగా నిర్వహించారు. 1824 ఫిబ్రవరి 12న గుజరాత్లోని టంకారా గ్రామంలో స్వామి దయానంద సరస్వతి జన్మించారు. నెక్స్ట్, 7వ హిందూ మహాసముద్ర సదస్సును ఆస్ట్రేలియాలోని పెర్త్లో నిర్వహించారు. టువర్డ్స్ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్ అనేది ఈ సదస్సు యొక్క థీమ్. సదస్సు యొక్క థీమ్. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ రాతి ఆలయాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 14న అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ రాతి ఆలయాన్ని ప్రారంభించారు. 700 కోట్ల వ్యయంతో BAPS స్వామినారాయణ్ సంస్థ ఈ దేవాలయాన్ని నిర్మించింది. 700 కోట్లతో నిర్మించిన తొలి హిందూ రాతి ఆలయాన్ని అబుదాబిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 14 ఫిబ్రవరిన ప్రారంభించారు. ఇక 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పరగారియా నియమితులైన సంగతి మనందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 14న న్యూఢిల్లీలోని జవహర్ వ్యాపార్ భవన్లో తన మొదటి సమావేశాన్ని నిర్వహించింది. 16వ ఆర్థిక సంఘం కాలపరిమితి 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు 16వ సంఘం కాలపరిమితి. ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జర్మనీ అవతరించింది. 3వ స్థానంలో ఉన్న జపాన్లో మాంద్యం, కరెన్సీ విలువ తరుగుదల నేపథ్యంలో 4వ స్థానంలో ఉన్న జర్మనీ 3వ స్థానానికి ఎగబాకింది. ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికల మొదటి రౌండ్లో దాదాపు 60% ఓట్లు సాధించి ప్రబోవో సుబియాంటో విజేతగా నిలిచారు. ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు ప్రబోవో సుబియాంటో. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడంతో స్వలింగ జంటలకు సమాన తల్లిదండ్రుల హక్కులను కల్పిస్తూ గ్రీస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గ్రీస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ రష్యా వ్యోమగామి చూడండి, రష్యా వ్యోమగామి ఒలెగ్ కొనెనెంకో అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన వ్యోమగామిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. రష్యా వ్యోమగామి ఒలెగ్ కొనెనెంకో అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన వ్యోమగామిగా రికార్డు సృష్టించాడు. నెక్స్ట్ మిలాన్ నౌకాదళ విన్యాసాల 12th ఎడిషన్. మిలాన్ నౌకాదళ విన్యాసాలు 12వ ఎడిషన్ను ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు విశాఖపట్నంలో ఫోర్జింగ్ నావల్ అలయన్సెస్ ఫర్ ఏ సెక్యూర్ మ్యారిటైమ్ ఫ్యూచర్ అనే థీమ్తో నిర్వహించారు. మిలాన్ నౌకాదళ విన్యాసాల 12వ ఎడిషన్ను ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు విశాఖపట్నంలో ఫోర్జింగ్ నావల్ అలయన్సెస్ ఫర్ ఏ సెక్యూర్ మ్యారిటైమ్ ఫ్యూచర్ అనే థీమ్తో నిర్వహించారు. నెక్స్ట్ Booking.com విడుదల చేసిన 12వ వార్షిక ట్రావెలర్ రివ్యూ అవార్డ్స్ 2024 ప్రకారం భారతదేశంలో అత్యంత స్వాగతించే ప్రాంతంగా హిమాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి ప్రధాన న్యాయవ్యవస్థ అయిన హేగ్లో అంతర్జాతీయ న్యాయస్థానం ఐక్యరాజ్యసమితి ప్రధాన న్యాయవ్యవస్థ అయిన హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం నూతన అధ్యక్షుడిగా లెబనాన్కు చెందిన నవాఫ్ సలాం ఎన్నికయ్యారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ స్థానం నూతన అధ్యక్షుడిగా నవాఫ్ సలాం ఎన్నికయ్యారు. అమెరికాకు చెందిన జోన్ డొనోస్యో స్థానంలో ఎన్నికైన ఈయన 3 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. నెక్స్ట్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఫిబ్రవరి 17న అధునాతన వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3DSను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV F-14 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఇక నెక్స్ట్ 58వ జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని ఉర్దూ కవి గుల్జార్ అలాగే సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యులకు ప్రదానం చేశారు. 58వ జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని ఉర్దూ కవి గుల్జార్కు సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యులకు ప్రదానం చేశారు. నెక్స్ట్ జర్మనీలో జరిగిన 60వ మ్యూనిచ్ భద్రతా సదస్సుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ హాజరయ్యారు. నెక్స్ట్ హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం ఫ్రాన్స్ అగ్రస్థానంలో నిలవగా భారతదేశం 85వ స్థానంలో నిలిచింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం భారత్ 85వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణుడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారీమన్ న్యూఢిల్లీలో మరణించారు. 95 సంవత్సరాల వయసులో ఆయన మరణించారు. ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణుడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారీమన్ న్యూఢిల్లీలో మరణించారు. నెక్స్ట్ అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏలో చేరిన 119వ దేశంగా మాల్టా నిలిచింది. చూడండి 119వ దేశంగా మాల్టా నిలిచింది. నెక్స్ట్ గ్రీస్ ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సోటకిస్ 2 రోజుల భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం, షిప్పింగ్ లాంటి కీలక అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. గ్రీస్ ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సోటకిస్ 2 రోజులు భారత్లో పర్యటించారు. నెక్స్ట్ లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి 86 సంవత్సరాల వయసులో ముంబైలో మరణించారు. నెక్స్ట్ భారత్ మాల్దీవులు శ్రీలంక దేశాల త్రైపాక్షిక నౌకా విన్యాసాలు 16వ ఎడిషన్ దోస్తీ 16ను ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు మాల్దీవుల్లో నిర్వహించారు. నెక్స్ట్ దేశంలో తొలి మహిళా పిచ్ క్యూరేటర్గా జసింతా కళ్యాణ్ చరిత్ర సృష్టించారు. నెక్స్ట్
దేశంలో అతి పొడవైన తీగల వంతెన, దేశంలో అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును నరేంద్ర మోదీ ద్వారకాలో ప్రారంభించారు. చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుదర్శన్ సేతును, దేశంలో అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారకాలో ప్రారంభించారు. ఓకా, బెట్, ద్వారకా ద్వీపాలను కలుపుతూ 2.32 కిలోమీటర్ల మేడ 979 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. నెక్స్ట్, దేశంలో అత్యధిక రామ్సర్ సైట్లు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. దేశంలో అత్యధిక సైట్లు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. నీలగిరిలోని లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్, అరియలూరులోని కరైవెట్టి పక్షుల అభయారణ్యములకు రామ్సర్ సైట్ హోదా దక్కడంతో తమిళనాడులో వీటి సంఖ్య 16కు చేరింది. నెక్స్ట్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ మాణిక్రావ్ కాన్విల్కర్ లోక్పాల్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ మాణిక్రావ్ కాన్విల్కర్ లోక్పాల్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. నెక్స్ట్, భారత్తో తమ బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు వీలుగా మల్టిపుల్ ఎంట్రీ ట్రావెల్ వీసా పేరుతో, చూడండి, భారత్తో తమ బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు మల్టిపుల్ ఎంట్రీ ట్రావెల్ వీసా పేరిట ప్రత్యేక వీసా విధానాన్ని దుబాయ్ అమల్లోకి తెచ్చింది. దుబాయ్ ప్రత్యేక వీసా పేరిట మల్టిపుల్ ఎంట్రీ ట్రావెల్ వీసా పేరిట ప్రత్యేక వీసా విధానాన్ని అమల్లోకి తెచ్చింది దుబాయ్. ఇలాంటి సౌకర్యాన్ని గల్ఫ్ దేశాలకు కూడా ఏర్పాటు చేసింది. నెక్స్ట్, ఇళ్ల కప్పులపై సౌర పలకలు ఏర్పాటు చేసుకొని సౌర విద్యుత్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇంటికి గరిష్టంగా 78,000 రాయితీగా ఇవ్వాలని నిర్ణయించింది. గత నెలలో ఈ సోలార్ రూఫ్ కప్ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెలలో చూడండి, ఆ టాపిక్ మీద చూస్తే ఇళ్ల కప్పులపై ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఇంటికి గరిష్టంగా 78,000 రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. 2023-24 నుంచి 2026-27 వరకు 4 ఏళ్లు నడిచే PM సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం, PM సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద 75,021 కోట్లను ఈ పథకానికి కేటాయించింది. 75,021 కోట్ల రూపాయలను ఈ పథకానికి కేటాయించినట్లుగా మనం చూస్తున్నాం. ఇవి ఫ్రెండ్స్ ఫిబ్రవరి నెలలోని జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.